సో యాహ్! ఈ క్వెషన్ నేను ఫ ఈ క్వెషన్‌ని మనం 2 వేస్‌లో చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాన్ని బట్టి ఫస్ట్ బేసిక్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటారు జనరల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటే ఏంటి అంటే బేస్ లెవెల్ సొల్యూషన్. అంటే ఆహ్, ఆల్ పాసిబుల్ కేసెస్ తీసుకొని టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఆప్టిమైజ్ చేయకుండా చేసేది బ్రూట్ ఫోర్స్. సో, ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? దాన్ని ఆప్టిమైజ్ ఎట్లా చేస్తాం? ఓకే. ఈ 2 సొల్యూషన్స్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వెషన్‌లోకొస్తే మనకి ఒక రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉంది. ఓకే. ఒక రిక్వైర్డ్ స్కిల్ సెట్ అంటే లెట్స్ సే ఏ అనేది జావా, బి అనేది పైథాన్, సి అనేది సి లాంగ్వేజ్, డి అనేది డేటాబేస్. ఓకే. అట్లా ఏ, బి, సి, డి అని 4 వేరియబుల్స్ ఉన్నాయి. 4 రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ 4 రిక్వైర్డ్ స్కిల్స్ మీరు ఒక హెచ్ఆర్ అనుకోండి. మీరు కొంతమంది పీపుల్‌ని తీసుకొని రావాలి. సో థాట్ వాళ్ళకి ఈ 4 స్కిల్స్ ఉండాలి. కాకపోతే అది మినిమమ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌తోని చేయాలి. ఓకే. స్మాలెస్ట్ టీమ్. ఓకే. మినిమమ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని తీసుకొని ఆర్ మినిమమ్ నంబర్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని ఆ పీపుల్ అందరికీ ఈ స్కిల్స్ వచ్చేలాగా ఆర్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే. సో, అట్లా మనకి 4 గ్రూప్స్ ఇచ్చింది. ఓకే. 4 గ్రూప్స్‌లో దీంట్లో ఇద్దరున్నారు. ఓకే. అదొక టీమ్. దీంట్లో ఇద్దరున్నారు. దీంట్లో ఇద్దరున్నారు. దీంట్లో ఒక్కరున్నారు. ఈ ఇద్దరికి ఏ అండ్ బి అంటే జావా, పైథాన్ తెలిసిన వాళ్ళున్నారు. ఆహ్, బీసీలో పైథాన్ అండ్ సి లాంగ్వేజ్ తెలిసినోళ్ళున్నారు. సి, అట్లా 4 టీమ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ 4 టీమ్స్‌లో నుంచి మీరు మినిమమ్ నంబర్ ఆఫ్ టీమ్స్ ఆర్ ఎంత స్మాల్ టీమ్ అయితే అంత స్మాల్ టీమ్ ఫార్మ్ చేయాలి. కానీ ఈ అన్ని స్కిల్స్ కవర్ అయ్యేలాగా ఫార్మ్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను ఏబీ తీసుకున్నా అనుకోండి. ఏబీ తీసుకున్నా. సో, ఈ 2 కవర్ అయిపోయినాయి. ఏ అండ్ బి కవర్ అయిపోయినాయి. సో, ఇవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను బీసీ తీసుకుంటే బి ఆల్రెడీ కవర్ అయిపోయింది కదా! సో, రిడెండెన్సీ అంటే మళ్ళీ మళ్ళీ ఒకటే థింగ్‌ని కన్సిడర్ చేయడం ఈజ్ రిడెండెన్సీ. సో, ఇది రిడెండెంట్ అయిపోతది. అంటే బి తెలిసినోడు ఆర్ పైథాన్ తెలిసినోళ్ళు ఒకరు ఆల్రెడీ మీ టీమ్‌లో ఉన్నారు. మళ్ళీ ఇంకొక పైథాన్ తెలిసినోళ్ళు ఎందుకు? ఓకే. వీళ్ళు ఆల్రెడీ స్మాలెస్ట్ టీమ్ అడుగుతున్నారు. స్మాలెస్ట్ టీమ్ అన్నప్పుడు మళ్ళీ పైథాన్ తీసుకుంటే అది రిడెండెంట్ అయిపోతది. సో, బీసీ అవసరం లేదు. ఓకే. బీసీ కాకుండా నేను సీడీ తీసుకున్నా అనుకోండి. సీడీ తీసుకుంటే ఏబీ ఫస్ట్ టీమ్ కవర్ చేస్తుంది. సీడీ ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన టీమ్ కవర్ చేస్తుంది. సో, ఈ 2 టీమ్స్ తీసేసుకుంటే నాకు అన్ని స్కిల్స్ కవర్ అయిపోతాయి. ఓకే. సో, దీనికన్నా మినిమమ్ ఇంకేమన్నా ఉందా? ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఆహ్, ఏబీసీడీ అనే ఒక టీమ్ ఉందనుకోండి. ఏబీసీడీ ఇదంతా ఒకటి టీమ్‌లో ఉంది. అంటే ఒక టీమ్‌లో మనకు గావాల్సిన 4 స్కిల్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. అప్పుడు నేను ఈ 2 కన్సిడర్ చేసుకోను. ఈ ఈ టీమ్‌ని కన్సిడర్ చేస్తా. బికాజ్ మనం స్మాలెస్ట్ టీమ్ ఫార్మ్ చేయాలి. ఓకే. సో, ఎంత తక్కువ మంది వీలైతే అంత తక్కువ మంది 2 ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి. బికాజ్ 2 టీమ్స్ 4 పీపుల్. ఇక్కడ కూడా 4 పీపులే అయితారు. బట్ ఇలా ఉంటే ఇది కన్సిడర్ చేసుకోవడం బెటర్. మనం రిటర్న్ చేయాల్సింది అవుట్‌పుట్‌లో మనం రిటర్న్ చేయాల్సింది ఇలానే ఉంది డేటా అంటే ఇదొక లిస్ట్ అనుకుందాం. ఓకే. ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. అట్లా నేను లిస్ట్ లాగా కన్సిడర్ చేస్తే ఇది 0th ఇండెక్స్‌లో ఉన్న లిస్ట్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్ అనుకుంటే నేను రిటర్న్ చేయాల్సిందేంటి? ఈ టీమ్ అని చెప్పాలి. సో, నేనిచ్చే అవుట్‌పుట్ 0 అండ్ 2. ఓకే. సో, దీంట్లో నుంచి ఈ అన్ని స్కిల్స్ కవర్ అయ్యేలాగా ఏ టీమ్స్ మనం పిక్ చేసుకోవాలి? ఆ టీమ్‌కి ఉన్న ఇండెక్స్ ఏంటి? ఓకే. సో, ఆ ఇండెక్స్‌ని మనం రిటర్న్ చేయాలి. అది అవుట్‌పుట్ మనకు కావాల్సిన అవుట్‌పుట్. సో, ఇది కనిపించినంత ఈజీ క్వెషన్ ఏం కాదు. ఓకే. సో, యాహ్! 9,00,000 ప్యాకేజ్ కావాలంటే అంత ఈజీ ఈజీ క్వెషన్‌లు కూడా అడగరనుకోండి. సో, ఇప్పుడు మనకి ఏ, బి, సి, డి ఈ 4 స్కిల్స్ కావాలి. ఓకే. బేసిక్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? అందరిని కన్సిడర్ చేసుకొని వాళ్ళల్లో ఏ టీమ్స్‌కి ఇవన్నీ ఉన్నాయో చూసుకొని వాటి లెంత్ కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీ తీసుకున్నా అనుకోండి. ఏబీ తీసుకుంటే ఇదంతా నేనొక సెట్‌లో రాసుకుంటా. ఓకే. నేనిదంతా ఒక సెట్ లాగా క్రియేట్ చేసుకుంటే, ఇది నేను చెప్పేది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. నేను సెట్ లాగా క్రియేట్ చేసుకుంటే, ఏబీ తీసుకుంటే దీంట్లో నుంచి నేను ఏబీ తీసేస్తా. నా సెట్‌లో ఇనీషియల్‌గా అన్నీ యాడ్ చేస్తా. కానీ ఇప్పుడు నేను తీసేయాల్సింది ఏ అండ్ బి. బికాజ్ నేను ఆల్రెడీ వాటిని కన్సిడర్ చేసేసిన. ఓకే. దాని తర్వాత బీసీ తీసుకొని, బీసీని దీంట్లో చెక్ చేసుకుంటా. బి ఉందా? సి ఉందా? అని చెక్ చేస్తా. ఓకే. బి లేదు. ఓకే. అంటే ఆల్రెడీ ఎవరో అది కన్జ్యూమ్ చేసేసిండ్రు. ఆల్రెడీ ఎవరో బికి కావాల్సిన పర్సన్ ఉన్నాడు. ఓకే. కానీ సికి లేడు గదా! ఈ టీమ్‌ని
ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్కి అయితే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత నేను సిడి తీసుకుంటా. ఓకే, నేను సిడి తీసుకుంటే సి ఉందా అని చెక్ చేస్తా, ఉంది. డి ఉందా అని చెక్ చేస్తా, ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 4 అయిపోయే టైంకి, అంటే సెట్ ఎప్పుడైతే నాది ఎంటీ అవుతుందో ఆర్ సెట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అవుతుందో, ఓకే, నేను తీసుకున్న సెట్ ఎప్పుడైతే నల్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఎన్ని టీమ్స్ని మనం కన్సిడర్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ అని ఒక టీం ఉంది, బి అని ఒక టీం ఉంది, సిడి అని ఒక టీం ఉంది. ఓకే, సో అట్లా 3 టీమ్స్ ఉంటే ఫస్ట్ ఏని రిమూవ్ చేస్తా, తర్వాత బిని రిమూవ్ చేస్తా, తర్వాత సి అండ్ డిని రిమూవ్ చేస్తా. ఈ మూడిటిని నేను కన్సిడర్ చేసిన అప్పుడే నా సెట్ ఖాళీ అయింది అని చెప్పి ఈ మూడిటి లెంత్ కనుక్కోవాలి. ఓకే, అక్కడితో మనకి ఎన్ని టీమ్స్ కావాలో తెలుస్తాయి, అంటే వాటి ఇండెక్సెస్ తెలియదు. ఇండెక్సెస్ తెలియాలి అంటే మళ్ళీ ఈ 3 టీమ్స్ని స్టోర్ చేసుకొని ఈ 3 టీమ్స్ ఏ ఇండెక్సెస్లో ఉన్నాయని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇండెక్సెస్ చెక్ చేసుకోవాలి అంటే అసలు వీటికి ఏం ఇండెక్సెస్ ఉన్నాయని మనకు తెలియాలి కదా. సో మీరు ఒకవేళ లాస్ట్ టైం నేను చెప్పిన క్లాస్కి వచ్చుంటే దాంట్లో నేను ఒక పాయింట్ చెప్పిన, ఎప్పుడైనా మీరు ఇండెక్సెస్ కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూకి ఒక స్పెసిఫిక్ వాల్యూ అసైన్ అయి ఉండాలి అన్నప్పుడు మనం యూజ్ చేసేది ఒక మ్యాప్. ఓకే, సో నేను ఏ అని కన్సిడర్ చేస్తే ఏ అనేది ఏ ఇండెక్స్ అని చెప్పడానికి నేను మ్యాప్ దగ్గరికి వెళ్ళి ఓకే నేను ఏ అనే లిస్ట్ తీసుకుంటున్నా, ఇది ఏ ఇండెక్స్లో ఉంది నాకు చెప్పు అంటే లెట్స్ సెకండ్ ఇండెక్స్ ఉంది అనుకో, నాకు సెకండ్ అని రిటర్న్ అవుతుంది. అదొక ఆన్సర్. బి అని ఎక్కడుంది, సిడి ఎక్కడుంది, అలా నేను ప్రతి వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్. ఇంకొక సొల్యూషన్ చేయాలి అంటే ఏది చేయాలన్నా ఇదే బేసిక్ లాజిక్. ఓకే, సో ఇది ఫ్రమ్ స్క్రాచ్ కన్సిడర్ చేయాలి, అన్ని ఆప్టిమైజేషన్స్ ఏం లేకుండా చేయాలి అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఒక సెట్ తీసుకొని ఆ సెట్లో మనకి ఏమేమి స్కిల్స్ కావాలి అని చెప్తూ ఆ స్కిల్స్ అన్నీ, ఈ రిక్వైర్డ్ స్కిల్స్ అన్నీ ఆ సెట్లోకి యాడ్ చేస్తాం. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఒక మ్యాప్లో పెడతాం. ఓకే, ఆ మ్యాప్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే లిస్ట్ ఉంటుంది, అంటే ఏ కామా బి, బి కామా సి, సి కామా డి, అలా ఒక లిస్ట్ ఉంటుంది, దాని ఇండెక్స్ ఉంటుంది. ఓకే, సో అలా ఒక మ్యాప్ క్రియేట్ చేస్తాం. అలా మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే సెట్ ఖాళీ అవుతుందో అది మినిమం కూడా అవ్వాలి. మినిమం అని చెప్పినప్పుడు మనం గ్రీడీ అని ఒక ఆల్గరిథం ఉంటుంది. గ్రీడీ అనే ఆల్గరిథం ఏంటి అంటే ఐదర్ హైయెస్ట్ వాల్యూ కానీ లేదా లోయెస్ట్ వాల్యూ కానీ కన్సిడర్ చేసుకోవడం ఈజ్ గ్రీడీ. ఓకే, గ్రీడీ అంటే ఏంటి, అన్నీ నాకే కావాలి, మొత్తం నాకే కావాలి అట్లా. ఓకే, సో ఇప్పుడు నేను గ్రీడీ చేయాలి అంటే నాకు కావాల్సింది ఏంటి, మినిమం వాల్యూ. సో అన్నిట్లో ఏది మినిమం ఉందో అదే నేను కన్సిడర్ చేస్తా అన్నట్టు చేసుకోవడం ఈజ్ గ్రీడీ. సో గ్రీడీ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడైతే నా సెట్ నల్ అయిందో అప్పుడు వెళ్ళి దీని లెంత్ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసిన లెంత్ కన్నా ఈ లెంత్ తక్కువ అయితే ఇది నా సొల్యూషన్ అని చెప్పడానికి గ్రీడీ వాడతాం. ఓకే, సో ఈ రెండు క్రియేట్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఏబి కన్సిడర్ చేసినాం, బీసీ కన్సిడర్ చేసినాం, సిడి కన్సిడర్ చేసినాం, అన్ని కన్సిడర్ చేసిన తర్వాత నా సెట్ నల్ అయిపోయింది. ఇప్పుడు దాని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో మనం ఇంకో లాగ్ కూడా చేయొచ్చు. ఓకే, రిడెండెంట్గా ఉన్నా సరే నేను కన్సిడర్ చేసుకోవడం ఇంకొక సొల్యూషన్ కూడా కన్సిడర్ చేసుకుంటా. ఓకే, సో ఏబి బీసీ డి ఇది కూడా ఒక సొల్యూషనే. జస్ట్ ఏంటి అంటే బి అనేది 2 టైమ్స్ వస్తుంది అంతే, అదొకటి ప్రాబ్లం. ఓకే, బట్ ఒకవేళ మన దగ్గర ఇక్కడ సిడి లేదు అనుకోండి, అదే కదా సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ నాకు ఈ సొల్యూషన్ వస్తే దీని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తా. లెంత్ 3 వచ్చింది, దీన్ని స్టోర్ చేస్తా. ఓకే, మినిమం లెంత్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఓకే, మినిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3. దాని తర్వాత నేను కన్సిడర్ చేసినప్పుడు ఏబిసిడి వచ్చింది. ఓకే, దీని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తా. దీని లెంత్ ఎంత, 2. ఇది చిన్నదా, ఇది చిన్నదా, ఇదే చిన్నది. సో ఇది నా సొల్యూషన్. వీటి ఇండెక్సెస్ కనుక్కోవడానికి నేను మ్యాప్ దగ్గరికి వెళ్ళి వీటి ఇండెక్సెస్ ఏంటి అని తెచ్చుకొని ఆ ఇండెక్సెస్ని నేను ప్రింట్ చేయాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఇప్పుడు ఇదే సొల్యూషన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలి అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక క్వశ్చన్లో ఆల్ పాసిబుల్ కేసెస్ని కన్సిడర్ చేసుకొని
వాటిలో ఒక పాసిబుల్ కేస్ మాత్రమే మనకు కావాల్సింది ఉంది అన్న టైంలో మనం డీపీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే కన్సిడర్ చేస్తే అసలు రిక్వైర్డ్ స్కిల్స్ ఏం లేకపోతే ఎన్ని టీమ్స్ నేను కన్సిడర్ చేసుకోవచ్చు, అదొక సొల్యూషన్. ఓన్లీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏ అయితే ఎన్ని టీమ్స్ నేను తీసుకోవచ్చు. ఓకే, సో రిక్వైర్డ్ స్కిల్స్ ఓన్లీ ఏ ఉన్నాయి అనుకోండి, నేను ఎన్ని టీమ్స్ తీసుకోవచ్చు, ఏబి తీసుకోవచ్చు అంతే. సో ఇక్కడ సొల్యూషన్ 1. రిక్వైర్డ్ స్కిల్స్ బి, ఓన్లీ బి అయితే ఏ టీమ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఓన్లీ సి అయితే ఏ టీమ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఓన్లీ డి అయితే ఏంటి, ఏబి అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి. ఇవన్నీ రిక్వైర్డ్ స్కిల్స్, వాళ్ళు ఇచ్చిన టీమ్స్ కాదు. ఓకే, రిక్వైర్డ్ స్కిల్స్. సో బీసీ అయితే ఏంటి, ఏబిసి అయితే ఏంటి, ఏబిసిడి అయితే ఏంటి. అలా ఒకవేళ ఏ అయితే నేను ఎన్ని టీమ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఒకవేళ బి అయితే నేను ఎన్ని టీమ్స్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఏబిని కలిపితే ఏబి అని ఒక సెట్ ఉంది, దాంట్లో ఎన్ని టీమ్స్ వస్తాయి అది కూడా మినిమం వాల్యూ కన్సిడర్ చేయాలి. ఓకే, సో డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక్క సొల్యూషన్ని చాలా చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి కంబైన్ చేస్తూ 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 ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఓకే, చిన్న ప్రాబ్లం. ఓకే, ఓన్లీ రిక్వైర్మెంట్ ఏ అయితే ఏంటి, ఓన్లీ రిక్వైర్మెంట్ బి అయితే ఏంటి, రిక్వైర్మెంట్ ఏబి అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, ఏబిసి అయితే ఏంటి. అలా ఒక్కొక్క ఖాళీగా ఉన్న దగ్గర నుంచి ఏబిసి వచ్చేంత వరకు ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉన్నాయో అన్ని పాసిబుల్ కాంబినేషన్స్లో మనకి ఎన్ని టీమ్స్ తీసుకోవచ్చు అని చెప్తూ ఫైనల్గా దీన్ని సాల్వ్ చేస్తాం. ఎట్లా సాల్వ్ చేస్తాం, మనం ఆల్రెడీ ఏ అనే రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఏమేమి టీమ్స్ కావాలో మనకు తెలుసు. ఓకే, సో ఈ ఏని బి అనే రిక్వైర్మెంట్ని కలిపితే నాకు ఏబి రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, దీన్ని నేను సాల్వ్ చేసేసిన, ఇది సాల్వ్ అయిపోయింది. ఇది సాల్వ్ అయిపోయింది అండ్ లెట్స్ సే ఇంకొకటి ఉంది సిడి, ఇది కూడా సాల్వ్ అయిపోతుంది. ఎట్లా సాల్వ్ అవుతుంది, సి అనేది ఒక వాల్యూ ఉంది, డి అనేది ఒక వాల్యూ ఉంది, ఈ రెండింటిని కంబైన్ చేసి నేను దీన్ని సాల్వ్ చేస్తాను. నేనేం చేస్తున్నా, చాలా చిన్న ప్రాబ్లం పట్టుకొని దాన్ని అలా చిన్న ప్రాబ్లమ్స్ని కంబైన్ చేస్తూ కొంచెం పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం, ఇది కూడా కొంచెం పెద్ద ప్రాబ్లం, వీటితో కంపేర్ చేస్తాను. ఈ కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ని కంపేర్ చేస్తూ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఈ రెండింటికి ఆన్సర్స్ కంబైన్ చేస్తే అంటే ఈ రెండు సొల్యూషన్స్ కలిపితే ఈ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. కాకపోతే దీంట్లో మినిమం వాల్యూ ఏంటి, దీంట్లో మినిమం వాల్యూ ఏంటి, అలా మినిమమ్స్ని తీసుకుంటూ కంబైన్ చేసి వాటిలో మినిమం ఏంటి అట్లా కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ మినిమం ఈజ్ గ్రీడీ. ఓకే, సో గ్రీడీ అంటే ఏంటి, ఐదర్ అన్నిటికన్నా తక్కువ ఉండాలి, ఇప్పుడు డబ్బులు అనుకోండి అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి, ఓకే ప్రాబ్లమ్స్ అనుకోండి అన్నిటికన్నా తక్కువ ఉండాలి. అట్లా ఇక్కడ మనం మినిమం టు మినిమం కన్సిడర్ చేయాలి కాబట్టి అన్నిటికీ గ్రీడీ కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈ గ్రీడీ అల్గోరిథం యూస్ చేసి మనం డీపీ అండ్ గ్రీడీ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. అసలు ఏం రిక్వైర్మెంట్స్ లేవు అనుకోండి, నేను ఎన్ని టీమ్స్ని కన్సిడర్ చేయాలి, 0 టీమ్స్ని కన్సిడర్ చేయాలి. ఓకే, లెట్స్ సే ఏ అనే ఓన్లీ ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఓన్లీ ఏ రిక్వైర్మెంట్ ఉంటే మన ప్రాబ్లమ్కి ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్న అవసరం లేదు కాబట్టి దీన్ని నేను ఏం కన్సిడర్ చేయను. లెట్స్ సే ఇంటిజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ, ఇన్ఫినైట్ వాల్యూ, సంథింగ్ ఏదో ఒక వాల్యూ తీసుకున్నా. అలా ఇవన్నిటికి ఇన్ఫినైట్ వాల్యూస్ తీసుకుంటా. ఏబి అనే వాల్యూ నాకు ఆల్రెడీ వాళ్ళు ఒక లిస్ట్ ఫార్మ్లో ఇచ్చేసిండు. ఓకే, ఏబి అనేది లిస్ట్ మన దగ్గర ఉంది క్వశ్చన్లో. సో ఈ ఏబి అనే లిస్ట్ దగ్గర ఓకే ఇక్కడ మనకు ఒక టీం ఉంది అని చెప్తాం. ఓకే, దాని తర్వాత నేను బీసీ కన్సిడర్, బీసీ కూడా ఒక టీం ఉంది, ఉంది. ఓకే, సిడి కన్సిడర్, సిడి కూడా ఒక టీం ఉంది. సో ఇప్పుడు వీటిని కంబైన్ చేస్తే నాకు ఈ ఆన్సర్ వస్తుందా, రాదు. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వస్తుంది. కానీ ఇదంతా థియరిటికల్గా మాట్లాడడానికి బాగానే ఉంది, నేను చెప్పినంతసేపు ఓకే ఏ కన్సిడర్ చేస్తాం, బి కన్సిడర్ చేస్తాం, మాటల్లో బాగానే ఉంటుంది. సాల్వ్ ఎట్లా చేస్తాం, సాల్వ్ చేయడానికి బిట్ మాస్కింగ్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో బిట్ మాస్కింగ్ అంటే ఏంటి అంటే అచ్చా ఓకే బ్లాక్ వైట్ ఓకే. సో బిట్ మాస్కింగ్ అంటే ఏంటి అంటే మనం ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క బిట్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, అంటే మనమే ఒక వాల్యూ అసైన్ చేస్తాం దానికి, వాళ్ళు ఏమి ఇచ్చిన వాల్యూస్ కాదు అవి. దీన్ని సాల్వ్ చేయడం ఈజీగా అవ్వడానికి ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన, ఓకే ఇదంతా చెప్పిన, ఇది ఇక్కడ ఉంది అని ఎలా తెలుస్తుంది, ఫస్ట్ క్వశ్చన్. ఈ రెండింటిని కంబైన్ ఎట్లా చేస్తారు,
కంబైన్ చేయాలంటే మనకి ఏదో ఒకటి ఉండాలి. డైరెక్ట్‌గా నేను కంబైన్ చేసేసి ఇది ఉందా అని చెక్ చేయలేను. ఓకే. నేను కాంకాట్ చేసిన, ఆ స్ట్రింగ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నా, అన్నీ ఒక లిస్ట్‌లోకి యాడ్ చేసుకున్నా, నేను మళ్ళీ కాంప్లెక్సిటీ పెంచినట్టు. ఎందుకంటే నేను ప్రతి లిస్ట్‌ని ఈ 2 కంపేర్ చేస్తే ఏబీసీడీ అనేది ఒక లిస్ట్‌లో ఉంటది. ఆ లిస్ట్‌ని తీసుకొచ్చి దీంతో కంపేర్ చేయాలి. మళ్ళీ దీన్ని లిస్ట్‌కి కన్వర్ట్ చేయాలి. సో, టెక్నికల్లీ స్పీకింగ్ ఆహ్, సొల్యూషన్ చాలా పెద్దగా అయిపోతది. చాలా టైమ్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువైపోతది. బికాజ్ మళ్ళీ మనం సెర్చ్ చేస్తున్నాం. ఇది సెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్‌ని మనం డైరెక్ట్‌గా కంపేర్ చేయలేం. కొత్త కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా కంపేర్ ఈవెన్ వాటి లోపల ఉన్న డేటా సేమ్ ఉన్నా డైరెక్ట్‌గా నేను కంపేర్ చేయలేను. ఓకే. సో, లిస్ట్‌లో ఉన్న వాల్యూస్ ఒక్కొక్క వాల్యూస్ పిక్ చేస్తూ కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క వాల్యూ పిక్ చేస్తూ కంపేర్ చేయాలి అంటే నాకు టైమ్ కాంప్లెక్సిటీ మళ్ళీ కొంచెం పెరుగుతది. ఓ ఆఫ్ ఎన్ అయితది. ఇదంతా నేను చేసేది ఈ యొక్క బాక్స్‌లో. ఓకే. అంటే ఇవన్నీ వాల్యూస్ ఉన్న ఒక బాక్స్‌లో. అది జరిగేది ఎన్ స్క్వేర్‌లో. దాంట్లో నేను మళ్ళీ ఎన్ తీసుకొస్తే ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ అయితది. ఓకే. సో, అదంతా ప్రిఫర్డ్ గాదు. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే, నేను ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి ఒక్కొక్క వాల్యూని అసైన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాల్యూ 0, బి అనే వాల్యూ 1, సి అనే వాల్యూ 2, డి అనే వాల్యూ 3. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేస్తా. ఓకే. బానే ఉంది. ఇప్పుడు వీటిలో పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి? 16 పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. 4 వాల్యూస్ కాబట్టి. సో, నేనేం చేస్తా అంటే ఒక టేబుల్ తీసుకుంటా. ఈ టేబుల్‌లో ఆహ్, లెట్స్ సే ఇక్కడ రిక్వైర్మెంట్స్ అన్నీ రాసుకుంటా. అంటే ఏ, బి, సి, డి అట్లా రిక్వైర్మెంట్స్ రాసుకుంటా. ఇటు సైడ్ వాటి కాంబినేషన్స్ రాసుకుంటా. ఓకే. రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని కాంబినేషన్ రాసుకుంటా. అంటే ఇది ఖాళీ సెట్. ఓకే. ఫస్ట్ అది చేద్దాం. ఓకే. సో, ఇట్లా నేను చేంజ్ చేసేసిన. ఓకే. సో, ఇప్పుడు నేను తీసుకున్న ఇన్‌పుట్స్ ఏబీ, బీసీ, సీడీ, డి ఈ ఇన్‌పుట్స్ ఉన్నాయి గదా! వీటిని కూడా నేను బిట్స్‌కి కన్వర్ట్ చేయాలి. బికాజ్ మనం అన్నీ కన్సిడర్ జేయాలి గాబట్టి. సో, ఇవన్నీ నేను నార్మల్ నంబర్స్ లాగా తీసుకున్నా. నేను తీసుకునే ఇన్‌పుట్స్ మాత్రం నేను బిట్స్ లాగా కన్సిడర్ చేస్తా. సో, బిట్స్ లాగా కన్సిడర్ చేస్తే ఇదేమవుతది 0, 0, 0, 0 ఇది 0, 0, 0, 1 0, 0, 1, 0 0, 0, 1, 1 ఓకే. సో, వీటిని నేను బిట్స్‌కి కన్వర్ట్ చేసిన. ఓకే. సో, ఇట్లా చేస్తే మనకి ఎగ్జాక్ట్‌లీ ఏ పొజిషన్‌లో ఏం జరుగుతుందని తెలవదు గదా! సో, నా థాట్ ఏంటి అంటే, మన దగ్గర 4 బిట్స్ ఉన్నాయనుకోండి. ఇది నేను డి, సి, బి, ఏ అట్లా కన్సిడర్ చేసుకొని, ఏ ఉన్న ప్రతిసారి దీన్ని 1 చేస్తా. ఓకే. ఏ ఉంటే 1, బి ఉంటే ఇది 1 అవుతది. సి ఉంటే ఇది 1 అవుతది. డి ఉంటే ఇది 1 అవుతది. ఇలా అవ్వాలి అంటే దీన్ని నేను ఎట్లా మార్చాలి? సో, నేనేం చేస్తా అంటే, దీన్ని ఒక్కొక్క ప్లేస్‌ని షిఫ్ట్ చేస్తా. ఓకే. సో, నేను ఏని కన్సిడర్ చేసుకోవడం 0001 అని కన్సిడర్ చేస్తా. బిని కన్సిడర్ చేయడం 0010 అని కన్సిడర్ చేస్తా. సిని కన్సిడర్ చేయడం 0100 అని కన్సిడర్ చేస్తా. డిని కన్సిడర్ చేయడం ఇట్లా కన్సిడర్ చేస్తా. ఎప్పుడైనా కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఏ అండ్ బి అని 2 వాల్యూస్ ఉన్నాయి. ఏ అండ్ బి అని 2 వాల్యూస్ ఉంటే, ఏ వాల్యూ ఎంత? దీని ప్రకారం ఏ వాల్యూ ఎంత? 0001. బి వాల్యూ ఎంత? 0010. ఈ రెండిటిని ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తా. ఎందుకంటే యాడ్ చేయడానికి. ఓకే. ఆపరేటర్ యూజ్ చేస్తే ఇట్లా అయిపోతది. దీని వాల్యూ ఎంత? 3. ఓకే. సో, నేను ఎప్పుడైనా 3 అని చెప్తే దాని మీనింగ్ ఏ అండ్ బి అనే వాల్యూస్ ఉన్నట్టు. ఓకే. నేను బి అండ్ సి తీసుకున్నా అనుకోండి. బి అండ్ సి తీసుకుంటే బికి వాల్యూ 0010 ఇది 0100. ఈ రెండిటిని ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే 0110. ఓకే. సో, ఇదెంత అవుతది? 2, 4, 6. 6 అంటే బీసీ. ఓకే. దాని తర్వాత నేను సీడీ తీసుకుంటా. సీడీ తీసుకుంటే 0100 ఈ రెండిటిని యాడ్ చేస్తే నాకొచ్చే వాల్యూ ఇది. ఓకే. సో, దీని వాల్యూ ఎంత? 12. ఓకే. సో, దీని వాల్యూ 6. దీని వాల్యూ 3. దీని వాల్యూ 12. ఓన్లీ డి అనేది కూడా ఒక లిస్ట్ ఉంది. సో, దాని వాల్యూ ఎంత? 1000. ఓకే. దీని వాల్యూ ఎంత? 8. సో, నాకిప్పుడు ఒక్కొక్క సెట్‌కి ఒక్కొక్క నంబర్ అసైన్ అయిపోయింది. నాకు కావాల్సిన నంబర్ ఏంటి? ఏబీసీడీ అన్నీ కన్సిడర్ అవ్వడం.
అప్పుడు ఈ నెంబర్ నాకు కావాల్సింది 1111. ఓకే. ఈ నెంబర్ వాల్యూ ఎంత? 15. ఓకే. సో, ఈ 15 అనే నెంబర్ నాకు ఏ కాంబినేషన్‌లో వస్తుందో అది నాకు కావాల్సిన సొల్యూషన్. ఇప్పుడు ఇవి 2 యాడ్ చేసిందనుకోండి 20 వస్తది. ఓకే. సో, మనకు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ కాదది. యాక్చువల్లీ ఈ 12 అండ్ 18 యాడ్ చేయొద్దు. మీరు యాడ్ చేయాల్సింది 1000 అండ్ ఇది. ఇది యాడ్ చేస్తే ఈ 1100 అంటే మీనింగ్ ఏంటి? ఏ అండ్ బి వాల్యూస్ లేవు. బట్ సి అండ్ డి వాల్యూస్ ఉన్నాయి. అంతే కదా! సిడి ఉంది, డి ఉంది. ఆ 2 కంబైన్ చేస్తే సిడి వాల్యూసే ఉన్నాయి. అందుకే మనం బిట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, బిట్స్ యూజ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే అన్ని వాల్యూస్ కవర్ అవుతున్నాయి. ఇప్పుడు నేను 12+8 చేస్తే నాకు డైరెక్ట్‌గా 20 వచ్చింది. కానీ నాకు దాని ఆన్సర్ తెలవదు. 20 అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అదే నేను బిట్స్ యూజ్ చేసినా అనుకోండి. బిట్స్ యూజ్ చేసి ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఈ 1 అనే వాల్యూ ఆల్రెడీ కన్సిడర్ అయిపోయింది కాబట్టి స్టిల్ ఆ వాల్యూ 1 ఓకే. నార్మల్‌గా అయితే మనం 1 + 1 2 కానీ ఇక్కడ 1 ఆర్ 1 చేస్తున్నాం. సో, 1 ఆర్ 1 ఈస్ 1. 0 ఆర్ 1 ఈస్ 1. అంటే దీంట్లో సి వాల్యూ దీంట్లో సి వాల్యూ ఉంది. కానీ దీంట్లో లేదు. స్టిల్ సి వాల్యూని కన్సిడర్ చేయాలి కదా! అందుకే ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి వీటిని కంబైన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే. నేను కొత్త పేజ్‌లో రాస్తా. ఏబీ, ఏబీ ఈస్ 3. ఓకే. బీసీ ఈస్ 6. యాహ్! సీడీ ఈస్ 8. ఓహ్! నో 12. డి ఈస్ 8. ఈ వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర. దీని మీనింగ్ ఏంటి? 0, 0, 1, 1. ఓకే. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ అండ్ బి వాల్యూస్ ఇక్కడున్నాయి. దీని మీనింగ్ బి అండ్ సి వాల్యూస్ ఇక్కడున్నాయి. దీని మీనింగ్ డి కూడా ఉంది. 1100. సి అండ్ డి వాల్యూస్ ఉన్నాయి. ఓన్లీ డి వాల్యూ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఈ 2 వాల్యూస్ యాడ్ చేసినా అనుకోండి. నాకు ఆన్సర్ వచ్చేది 9. 9కి సిగ్నిఫికెన్స్ ఏంటి? 9కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? లేదు. ఓకే. సో, దీన్ని యాడ్ చేయకుండా వీటికి ఆర్ ఆపరేటర్ చేస్తాం. ఆర్ ఆపరేటర్ చేస్తే ఏమవుతది? 0, 0, 1, 1 ఆ వాల్యూ 0, 1, 1, 0 అంటే నా దగ్గర డి వాల్యూ లేదు. ఒక్క సి వాల్యూ ఉంది. 2 బి వాల్యూస్ ఉన్నాయి. ఒక్క ఏ వాల్యూ ఉంది. ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇది మన సొల్యూషన్ కాదు. అదే నేను ఈ 2 వాల్యూస్ తీసుకున్నా అనుకోండి. ఈ 2 వాల్యూస్ తీసుకుంటే నేను యాడ్ చేసేది 0, 0, 1, 1, 1, 1, 0, 0 ఏవైతే ఇక్కడ మిస్ అవుతున్నాయో ఆ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఏవైతే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇక్కడ లేవు. ఓకే. ఒకవేళ ఉన్నా మనకు కావాల్సిన ఫైనల్ సొల్యూషన్ ఇది. ఓకే. ఈ సొల్యూషన్ ఎవరిచ్చినా అది కరెక్ట్ సొల్యూషనే. ఓకే. సో, ఈ సొల్యూషన్ మీనింగ్ మనం ముందు డిఫైన్ చేసుకున్నది. ఈ బిట్ మాస్కింగ్ అనే కాన్సెప్ట్ వచ్చేదే దీనికోసం. ఓకే. ప్రతి క్యారెక్టర్‌ని మనం తీసుకుంటున్నామా? నేను నంబర్స్‌తో యాడ్ చేస్తే నాకు అసలు మీనింగే లేదు దానికి. నేను 9 అనే వాల్యూ వచ్చిందనుకోండి. 9ని నేను బిట్స్‌కి కన్వర్ట్ చేసినా నాకు ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ రాదు. అన్ని వాల్యూస్ కన్సిడర్ అవుతున్నాయని. అదే నేను ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి 2 బిట్స్‌ని యాడ్ చేసినా అనుకోండి. అట్‌లీస్ట్ ఒక వాల్యూ అయినా ఉందా ఆ రెండిట్లో అని చెక్ చేయడానికి మనం యూజ్ చేసేది ఆర్. ఆర్ అంటే ఏదో 0, 1 పెడితే 1 వచ్చేస్తది. 1, 1 పెడితే 1 వచ్చేస్తది. అట్లా కాదు. ఆర్ అంటే ఏంటి? అట్‌లీస్ట్ 1 వాల్యూ ఉందా? అట్‌లీస్ట్ ఆ రెండిట్లో నేను కన్సిడర్ చేస్తున్న 2 వాల్యూస్‌లో ఒక్కటన్నా నాకు కావాల్సిన వాల్యూ ఉందా? నాకు కావాల్సిన వాల్యూ ఇక్కడైతే 1. ఓకే. ఒకటన్నా నాకు కావాల్సిన వాల్యూ ఉందా? అదే నాకు 0 కావాలి అనుకోండి. అప్పుడు నేను యాండ్ యూజ్ చేస్తా. సో, ఈ యాండ్ అంటే ఏంటి? 2 నాకు కావాల్సిన వాల్యూస్ ఉన్నాయా? 2, 1 ఉంటేనే నాకు 1 వస్తది. ఏదో ఏదో ఒకటి మిస్ అయినా ఆర్ ఆహ్, ఏదో ఒకటి మిస్ అయినా గూడా నాకు 0 అనే వస్తది. అట్లా 2 కావాలి అంటే యాండ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ 2 కాదు గదా! ఏదో ఒక్కటున్నా సరిపోతది. నాకు డూప్లికేట్స్ ఉన్నా పర్లేదు. కానీ ఇది మాత్రం అన్ని వాల్యూస్ కవర్ చేయాలి. నాకు ఫైనల్‌గా వచ్చే సొల్యూషన్. సో, మనం ఏం చేస్తామంటే ఈ నంబర్స్‌ని యూజ్ చేస్తాం. యూజ్ చెయ్యము అని చెప్పట్లేదు. ఈ 3, 6, 12, 8 ఈ నంబర్స్‌ని మనం యూజ్ చేస్తాం. బట్ ఈ నంబర్స్‌ని మనం జస్ట్ ఇండెక్సెస్ లాగా యూజ్ చేస్తాం అంతే. ఓకే. ఎందుకు ఇండెక్సెస్ లాగా యూజ్ చేయడం అంటే ఈ వాల్యూ ఎక్కడుందో మనకు తెలవాలి గదా! ఓకే. ఈ వాల్యూ ఎవరు కన్సిడర్ చేస్తున్నారు? ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పిన ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఏ, బి, సి, డి, ఏబి, బీసీ, సిడి, ఏడి ఆ పాసిబుల్ కాంబినేషన్స్‌లో ఈ కాంబినేషన్ ఎక్కడుంది అంటే ఈ ఇండెక్స్‌లో ఉంది. ఓకే.
ఈ ఇండెక్స్‌లో ఈ కాంబినేషన్ ఉంది. ఈ ఇండెక్స్‌లో ఈ కాంబినేషన్ ఉంది. ఈ ఇండెక్స్‌లో ఈ కాంబినేషన్ ఉంది. అట్లా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో, ఈ ఇండెక్సెస్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ బిట్ వాల్యూస్. ఓహ్! ఓకే. సో, ఈ బిట్ వాల్యూస్‌ని యూజ్ చేసుకొని ఈ ఇండెక్స్ వాల్యూస్‌ని యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఓవరాల్ బిట్ వాల్యూ వస్తుందో, ఆ బిట్ వాల్యూ ఒకవేళ నాకు దీనికి మ్యాచ్ అవుతే, అప్పుడు మనకు ఫైనల్ సొల్యూషన్ వచ్చినట్టు. అర్థమైందా? సో, దీంట్లో మొత్తం ఆ! ఓకే. ఇంకొక థింగ్ ఈ ఇండెక్స్ మనకు తెలియాలి అన్నా, వీటి ఇండెక్సెస్ ఈ లిస్ట్ ఎక్కడుంది? ఏ పొజిషన్ ఎక్స్‌క్యూజ్ మీ. ఈ ఇండెక్స్ ఏ పొజిషన్‌లో ఉంది అని మనకు తెలవాలన్నా మనకొక మ్యాప్ కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో, ఆ మ్యాప్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, థర్డ్ ఇండెక్స్‌లో ఒక లిస్ట్ ఉంది గదా! అది ఇంకా 12థ్ ఇండెక్స్‌లో ఒక లిస్ట్ ఉంది గదా! ఈ 2 కలిపితే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఓకే. వెరీ గుడ్. వస్తుందా? కానీ మనం రిటర్న్ చేయాల్సింది ఈ లిస్ట్ వాల్యూస్ గాదు. వాటి ఇండెక్స్ వాల్యూస్. సో, నేనెళ్ళి ఈ లిస్ట్‌కి ఏ ఇండెక్సో కనుక్కో అని చెప్పి మ్యాప్‌కి పంపిస్తే మ్యాప్ నాకు ఇండెక్స్ రిటర్న్ చేస్తది. ఈ ఇండెక్స్‌ని దీనికున్న ఇండెక్స్‌ని కంబైన్ చేస్తే నాకొచ్చే సొల్యూషన్. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? బిట్ మాస్కింగ్ సెట్. యెస్. ఓకే. ఐ నో చాలా ఆగమాగం ఉంది కోడ్. బట్ ఇంకా కొన్ని క్వెషన్స్ అంతే. మరి డబ్బులెక్కువ గావాలి, ప్యాకేజ్ ఎక్కువ గావాలి అంటే ఇట్లాంటి క్వెషన్స్ సాల్వ్ చేయాలి తప్పదు. ఓకే. సో, యాహ్! దీన్ని పార్ట్స్‌గా చూడండి. ఓకే. అంతా ఒకటేసారి చూస్తే అర్థం కాదు. ఫస్ట్ పార్ట్ మనం ఈ మ్యాప్ క్రియేట్ చేయడం. ఓకే. ఈ మ్యాప్ క్రియేట్ చేస్తే మనకి ఇండెక్సెస్ వస్తాయి. ఇది ఫస్ట్ పార్ట్. ఇది సెపరేట్ పార్ట్. ఇది తీసేస్తే మనం ఈ లిస్ట్ వాల్యూస్‌ని ఎలా స్టోర్ చేస్తున్నాం? ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? అది సెకండ్ పార్ట్. ఓకే. సో, ఆహ్, ఈ వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో, అది సెకండ్ పార్ట్. దాని తర్వాత ఇంకో పార్ట్ వీటికి ఈ బిట్ మాస్కింగ్ చేయడం. ఓకే. సో, 30011 అది చేయడం. బీసీ అయితే 6 అంటే దానికి బిట్ మాస్క్ చేయడం. దానికి బిట్ మాస్క్ చేయడం. అలా అన్ని వాల్యూస్‌కి బిట్ మాస్క్ చేయడం ఈస్ ఎ సెపరేట్ పార్ట్. సో, మొత్తం 3 పార్ట్స్ అయినాయి ఇప్పటికి. హాల్ఫ్ ఆఫ్ ద సొల్యూషన్‌కి 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇండెక్సెస్ క్రియేట్ చేసుకోవడం. సెకండ్ పార్ట్ ఈ వాల్యూస్‌ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఎక్కడ స్టోర్ చేసుకున్నాం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం కదా! మళ్ళెందుకు అంటే, మనం వీటిని ఇటరేట్ చేయాలి ప్రతిసారి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని బిట్ మాస్క్ కన్వర్ట్ చేయాలి. ఈ బిట్ మాస్క్‌ని ఈ బిట్ మాస్క్‌తోని యాడ్ చేయాలి. దీన్ని దీనితోని యాడ్ చేయాలి. అట్లా చేయాలి అంటే మనం స్టోర్ అయితే చేసుకోవాలి కదా! సో, అది ఎలా స్టోర్ చేస్తున్నాం? ఓకే. సో, ఈ పార్ట్స్ అన్నీ సెపరేట్‌గా ఆలోచించండి. ఓకే. నేను కోడ్ చూపిస్తా. ఆల్రెడీ కోడ్ చేసొచ్చిన. ఈ కోడ్ చూపించి పార్ట్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్కడ ఏం జరుగుతుంది? ఓకే. సో థాట్ కొంచెం క్లారిటీ ఉంటది. ఓకే. యాహ్! ఇటుంది సో వాళ్ళందరి పాస్వర్డ్ తెలుసా? ఆ! కాదా? కనెక్ట్ అవ్వదు. ఓహ్ మై గాడ్! ఉందా? పులేందర్. పులేందర్. ఓకే. సో లెట్స్ గెట్ టు సమ్ పార్ట్స్. ఒక్క నిమిషం.
కేఎంపీ కేఎంపీ అల్గోరిథం అంటే ఫుల్ ఫామ్ చెప్పు బ్రో. ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి నాకు తెలీదు. నాకు ఐడియా లేదు బ్రో అది. సారీ బ్రో నాకు ఐడియా లేదు. ఓకే. సో ఫస్ట్ పార్ట్ ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి. ఓకే. రిక్వైర్మెంట్ సపరేట్‌గా తీసుకోవాలి. తర్వాత ఎన్ని టీమ్స్ ఉన్నాయనేది సపరేట్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క టీమ్‌కి ఎవరెవరు ఉన్నారు అని సపరేట్‌గా తీసుకోవాలి. సో ఫస్ట్ స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అసలు రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయి అని చెప్తూ నెక్స్ట్ లైన్‌లోకెళ్ళి ఆ వాల్యూస్ అన్నిటిని స్ప్లిట్ చేసి వాటిని ఒక అరే లాగా స్టోర్ చేస్తాం. స్ట్రింగ్ అరే. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే నేను ఏ కామ కాదు. ఏ స్పేస్ బి స్పేస్ డి అలా ఇస్తే ఇదంతా ఒక్క స్ట్రింగ్ లాగా ఇస్తున్నారు. ఈ ఒక్క స్ట్రింగ్‌ని తెచ్చుకోవడానికి నెక్స్ట్ లైన్ అని యూజ్ చేసి ఆ వాల్యూస్ తెచ్చుకుంటాం. ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. దీన్ని స్పేసెస్ దగ్గర స్ప్లిట్ చేయడానికి డాట్ స్ప్లిట్ మెథడ్. ఈ డాట్ స్ప్లిట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ అన్నీ ఈ లిస్ట్‌లో స్టోర్ అయిపోతాయి. అవన్నీ స్ట్రింగ్ వాల్యూస్ కాబట్టి స్ట్రింగ్ అరేలో స్టోర్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక ఇన్పుట్ వస్తుంది. విచ్ ఈస్ నంబర్ ఆఫ్ టీమ్స్. నంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటి అని చెప్తూ ఎన్ అని ఒక వాల్యూ ఇస్తున్నాం. ఓకే. సో దానికోసం డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ఏంటి అని చెక్ చేసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోతాం. బికాస్ ఫర్ 4 అని చేసి దాని కింద లైన్ తర్వాత లైన్ తర్వాత లైన్ అట్లా ఏబీ, బీసీ, సీడీ అలా ఇస్తున్నారు. ఓకే. సో దానికోసం ఒక లూప్ మనకి ఎన్ని వాల్యూసో తెలుసు. వాటిని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసుకున్నా. ఆ అరే లిస్ట్ పేరు లెట్స్ సే పీపుల్ ఆర్ వాటెవర్ పి. దీంట్లో నేను స్టోర్ చేసుకునే వాల్యూస్ అన్నీ ఒక సెట్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తున్నా. ఓకే. అంటే ఒకటే టీమ్‌లో పైథాన్ వచ్చినోళ్ళు ఇద్దరు ఉన్నా గూడా నేను ఒక్కరున్నట్టే కన్సిడర్ చేస్తున్నా. ఓకే. వాళ్ళు ఒకవేళ లేదు 2 డిఫరెంట్ పీపుల్ లాగా కన్సిడర్ చేయాలి. బికాజ్ ఆ టీమ్‌ని కన్సిడర్ చేస్తున్నాం అంటే దాంట్లో ఒక్కరున్నా, ఇద్దరున్నా టీమ్ కన్సిడర్ అయినట్టే కదా! మనం కన్సిడర్ చేయాల్సింది స్మాలెస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇద్దరున్నా, ముగ్గురున్నా మనకంత సంబంధం లేదు. సో, నేనొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆ లిస్ట్‌లో ఇది ఆ లిస్ట్. ఆ లిస్ట్‌లో నేను స్టోర్ చేసే వాల్యూస్ అన్నీ సెట్ అని చెప్పడానికి ఇక్కడ సెట్ అని రాసిన. దిస్ ఈస్ ద జెనరిక్ వాల్యూ. జెనరిక్ ఈస్ సెట్. ఓకే. ఈ సెట్‌కి మళ్ళీ మనం జెనరిక్ ఇవ్వచ్చు విచ్ ఈస్ స్ట్రింగ్. ఓకే. ఒక సెట్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఏబీ అనే వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఇలా ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాం. బీసీ అనే వాల్యూస్ ఉన్నాయి. ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాం. సీడీ అనే వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నిటిని ఒక అరే లిస్ట్‌లో స్టోర్ చేస్తున్నాం. ఆ అరే లిస్ట్ పేరు పీపుల్. ఓకే. సో, ఈ పీపుల్ అని ఒక అరే లిస్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక్కొక్క ఇండెక్స్‌లో ఒక్కొక్క సెట్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఒక్కొక్క సెట్‌లో నేను స్టోర్ చేసుకునేది 2 స్ట్రింగ్ వాల్యూస్. సి కామ కాదు. సి అండ్ డి. ఓకే. అట్లా. సో, అలా ఇన్పుట్స్ అన్నీ తీసేసుకుంటాం. దానికోసం ప్రతిసారి నెక్స్ట్ లైన్‌లో ఉన్న వాల్యూస్‌ని స్ప్లిట్ చేసుకొని వాటిని సెట్‌లోకి యాడ్ చేసి ఆ సెట్‌ని లిస్ట్‌లోకి యాడ్ చేస్తాం. ఇదంతా జస్ట్ ఇన్పుట్స్ తీసుకోవడం మాత్రమే. ఓకే. సో, ఒక అరేస్ లిస్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. నేను ప్రతిసారి స్కానర్ నుంచి నెక్స్ట్ లైన్ తీసుకొని దాన్ని స్ప్లిట్ చేస్తున్నా. అవన్నీ ఒక హాష్ సెట్ ఫార్మ్ అయిపోతాయి. ఓకే. సో, అంటే ఇక్కడ వచ్చే అరేని స్ప్లిట్‌కి రిటర్న్ టైప్ అరే కాబట్టి ఇదొక అరే లాగా రిటర్న్ అవుతది కాబట్టి, దాన్ని నేను లిస్ట్‌కి కన్వర్ట్ చేస్తున్నా. లిస్ట్‌కి కన్వర్ట్ చేసి దాన్ని సెట్‌కి కన్వర్ట్ చేస్తున్నా. ఆ సెట్‌కి కన్వర్ట్ అయిన వాల్యూస్‌ని స్కిల్స్ అని ఒక సెట్ క్రియేట్ చేసి, ఆ స్కిల్స్‌ని లిస్ట్‌లోకి యాడ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడి వరకు క్లియరా? ఫస్ట్ పార్ట్ ఇన్పుట్ తీసుకోవడం. ఓకే. స్టెప్ 1 ఇదంతా ఇన్పుట్స్. ఇక్కడి వరకు ఎనీ డౌట్స్? ఓకే. నెక్స్ట్ నేనొక ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఈ ఫంక్షన్‌లో నుంచి ఏదైతే
ఆర్ ఈ మెథడ్‌లో నుంచి ఏదైతే నాకు ఆన్సర్ వస్తదో అది నా ఫైనల్ రిజల్ట్. దాన్ని నేను నాకు కావాల్సినట్టు లిస్ట్ ఫార్మాట్‌లో గానీ, వాళ్ళు చెప్పిన ఫార్మాట్‌లో దేంట్లో కావాలంటే దాంట్లో నేను ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మెయిన్ లాజిక్‌లోకెళ్దాం. ఓకే. ఇదంతా జస్ట్ ఇన్‌పుట్ తీసుకొని ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. ఓకే. ఇక్కడ వరకు ఇన్‌పుట్ తీసుకోవడం, ఇది అవుట్‌పుట్ ప్రింట్ చేయడం. ఇది ఇన్‌పుట్ వాల్యూస్ స్టోరేజ్. ఓకే. ఇక్కడ వరకు ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్. ఓకే. ఇది అయిపోయింది. వాట్ ఈస్ ద మాక్స్ సైజ్ ఆఫ్ ఎన్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వెషన్. ఒక్క నిమిషం. హోమ్ హోమ్‌కి ఎట్లా వెళ్ళాలి? మెను. వ్యూ అబౌట్. క్వెషన్‌లో కన్‌స్ట్రెయింట్స్ అని ఇస్తారు. ఆ కన్‌స్ట్రెయింట్స్‌ని బట్టి ఇక్కడ ఏం లేవు కన్‌స్ట్రెయింట్స్. బట్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఐ హౌ డస్ ఇట్ మ్యాటర్ యాక్చువల్లీ? అది ఒకవేళ 100 ఇచ్చినా గూడా డజంట్ మ్యాటర్ గదా! అప్పుడు మనం లూపే రన్ చేస్తున్నాం. అవన్నీ ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాం. సో, వాటెవర్ దిస్ నంబర్ మైట్ బి ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఓకే. హియర్ వి హావ్ ద యాక్చువల్ స్టఫ్. ఓకే. సో, మన దగ్గర ఒక మెథడ్ ఉంది. దాంట్లో నుంచి నేను రిటర్న్ చేసేది ఒక లిస్ట్. ఆ లిస్ట్‌లోకి నేను పంపించేది అసలు రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి? అసలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి? పీపుల్ అంటే ఏం టీమ్స్ ఉన్నాయి? ఒక్కొక్క ఇండెక్స్‌లో ఒక్కొక్క టీమ్ ఉంది. ఒక్కొక్క టీమ్‌లో ఏమేం స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఒక్కొక్క సెట్ ఉంది. ఓకే. అసలు కావాల్సిన స్కిల్స్ ఏంటి? రిక్వైర్డ్ స్కిల్స్. దీంట్లో నుంచి నేను ఒక మ్యాప్ క్రియేట్ చేసుకున్నాను. మన ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదా! ఇండెక్సెస్ స్టోర్ చేసుకోవడం. ఓకే. సో, ఈ ఇండెక్స్ మ్యాప్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. రిక్వైర్డ్ స్కిల్స్‌లో నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకొని దానికి ఆ ఇండెక్స్ ఇచ్చేస్తున్నా. జస్ట్ ఇండెక్స్ మెన్షన్ చేస్తున్నాం అంతే. ఓకే. సో, ఈ మ్యాప్ ఇండెక్స్ మ్యాప్ అనే మ్యాప్ మనం యూజ్ చేసేది ఏ లిస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ లిస్ట్ ఆర్ రిక్వైర్మెంట్ ఉన్న టీమ్ ఎక్కడుంది? ఏ ఇండెక్స్‌లో ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఈ మ్యాప్‌లోకి నేను పంపించే వాల్యూస్ ఇండెక్స్ మ్యాప్ డాట్ పుట్ నేను పంపించే వాల్యూస్ రిక్వైర్డ్ స్కిల్స్‌లో నుంచి ఒక్కొక్క వాల్యూ. ఓకే. రిక్వైర్డ్ స్కిల్స్ ఏ దాని ఇండెక్స్, బి దాని ఇండెక్స్ అట్లా పంపిస్తున్నాం. సో, ఈ ఇండెక్స్ మ్యాప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టీమ్ మ్యాప్ ఆర్ టీమ్‌కి ఏం ఇండెక్స్ ఉంది ఆ మ్యాప్. ఓకే. సో, ఫస్ట్ ఏని నేను 0కి కన్వర్ట్ చేసి, బిని 1కి కన్వర్ట్ చేసి, సిని 2కి, డిని 3కి అట్లా కన్వర్ట్ చేసినా కదా! దానికోసం ఇది. ఓకే. సో, రిక్వైర్డ్ స్కిల్స్ నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నాం. దానికి ఒక్కొక్క నంబర్‌ని అసైన్ చేస్తున్నాం. రాండమ్ నంబర్. ఆ లిస్ట్ మనకు తెలుసు కాబట్టి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ నంబర్స్ అసైన్ చేసేస్తాం. ఓకే. దాని తర్వాత అసలు ఎన్ని టీమ్స్ ఉన్నాయి? ఎన్ అనే వాల్యూ మనం ఆల్రెడీ ఇన్‌పుట్ తీసుకున్నాం కదా! సో, మీరు ఒక క్వెషన్ అడిగింది కదా! వాట్ ఈస్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ టీమ్స్ దట్ వి కెన్ హావ్? అదే ఈ ఎన్. ఓకే. దాంట్లో నేను డీపీ అని ఒక అరే క్రియేట్ చేస్తున్నా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డీపీ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్. జనరల్‌గా డీపీ క్వెషన్స్ ఏం చేసినా డీపీ అనే అరేనే కన్సిడర్ చేస్తాం. బికాజ్ మనం ఇక్కడ డీపీ యూజ్ చేస్తున్నామని తెలవాలి కాబట్టి. సో, నేను డీపీ అని ఒక అరే క్రియేట్ చేస్తున్నా. కానీ దాని లెంత్ ఆర్ ఆ అరే లెంత్ ఎంత అంటే 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ ఎమ్. ఓకే. సో, 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ ఎమ్ అంటే 1 అనే వాల్యూ ఉంది. నేను ఎమ్ టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నా. ఎమ్ అంటే ఏంటి? దీని లెంత్. ఓకే. సో, నేను మొత్తం 4 టైమ్స్ 4 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నా. అంటే 1, 1, 1, 1 అయిపోతది. ఓకే. సో, అన్ని టైమ్స్ ఆర్ ఆ సైజ్‌తో నేను
ఒక డీపీ అరే క్రియేట్ చేస్తున్నా. అంటే 16 ఉంటాయి. ఓకే. 16 సైజ్‌తోని నేను ఒక డీపీ అరే క్రియేట్ చేస్తున్నా. ఇదెందుకు? నేను 3, 6, 12 అండ్ 8 చెప్పినా గదా! అవి స్టోర్ చేసుకోవడానికి మనకొక ప్లేస్ కావాలి గదా! 0 అంటే ఏం లేవు అని. ఏ అంటే ఒక్క వాల్యూ మనం కన్సిడర్ చేస్తున్నట్టు. బి అంటే సెకండ్ వాల్యూ అంటే 2 అనే వాల్యూ మనం కన్సిడర్ చేసినట్టు. సి అంటే 3 అనే వాల్యూ. డి అంటే 4 అనే వాల్యూ. అట్లా హ్మ్. ఓకే. యాహ్! సో, అట్లా ఏ వాల్యూస్ ఏ ఇండెక్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను 3 అనేది కాలిక్యులేట్ చేసిన. ఆ 3 అనే ఇండెక్స్‌లో నేను ఈ లిస్ట్ పంపియాలి అన్నట్టు చెప్పడానికి మనకి ఇన్ఫార్మ్ చేసేది ఈ డీపీ. జనరల్‌గా డీపీ ఎట్లా కన్సిడర్ చేస్తామంటే, దాంట్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా -1 ఇన్ఫినిటీయో, 0 ఏదో ఒకటి కన్సిడర్ చేస్తాం. బట్ 0 మనం స్పెసిఫిక్ ఇక్కడ తీసుకోలేం. బికాజ్ మనం మినిమమ్ కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి, నేను లార్జెస్ట్ వాల్యూ తీసుకొని, దాన్ని స్మాల్ ఎంత పెద్ద వాల్యూ కంపేర్ చేసినా, నేను తీసుకున్న వాల్యూయే పెద్దది అని చెప్తది. ఆర్ చిన్నది అని చెప్తది. ఓకే. సో, ఎప్పుడైనా మీరు మినిమమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు హైయెస్ట్ వాల్యూ పాసిబుల్ తీసుకొని దాన్ని కంపేర్ చేసుకుంటారు. బికాజ్ నేను తీసుకున్న మినిమమ్ చాలా పెద్ద వాల్యూ అయ్యి ఉండొచ్చు. 9,000, 10,000, 1,00,000, 1,000,000 అయ్యి కూడా ఉండొచ్చు. కానీ 1,000,000 కంపేర్డ్ టు ఇన్ఫినిటీ 1,000,000 చిన్నది. ఓకే. సో, నేను ఆల్రెడీ డిఫాల్ట్‌గా అన్ని 1,000,000 అని తీసుకున్నాను అనుకోండి. 1,000,001 వాల్యూ వచ్చింది. అప్పుడు ఆ వాల్యూ కన్సిడర్ అవ్వదు కదా! సో, అట్లా స్మాలెస్ట్ వాల్యూస్ ఎంత పెద్ద స్మాలెస్ట్ వాల్యూస్ అయినా అది స్మాలెస్ట్ వాల్యూయే. ఓకే. సో, అట్లా కన్సిడర్ చేసుకోవడం కోసం నేను ఇంటిజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ తీసుకున్నా. మ్యాక్స్ వాల్యూ బై 2 ఈస్ ఆప్షనల్. బట్ మ్యాక్స్ వాల్యూ తీసుకుంటే ఏంటి అంటే ఇన్ఫినైట్ వాల్యూ అన్నట్టు. ఓకే. సో, ఆ ఇన్ఫినైట్ వాల్యూ తీసుకొని 0 అంటే ఏంటి? డీపీ ఆఫ్ 0 అంటే ఏంటి? రిక్వైర్డ్ స్కిల్సే లేవు. నేను ఫస్ట్ ఒక ఎంప్టీ బ్రాకెట్ గీసిన కదా! ఎంప్టీ ఫ్లవర్ బ్రాకెట్. ఆ ఎంప్టీ ఫ్లవర్ బ్రాకెట్‌లో ఏంటి? రిక్వైర్మెంట్స్ ఏం లేవు. రిక్వైర్మెంట్స్ ఏం లేదు అన్నప్పుడు నేను తీసుకోవాల్సిన టీమ్స్ కూడా 0 కదా! సో, రిక్వైర్మెంట్స్ 0 అయితే టీమ్స్ కూడా 0 అని చెప్పడానికి డీపీ ఆఫ్ 0 ఈస్ 0. మనం ఏం టీమ్స్ కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పడానికి ఈ టీమ్ అనే ఒక 2 డీ అరే. ఓకే. సో, ఈ 2 డీ అరేలో నేను టీమ్ అని ఒక పేరు తీసుకొని దీంట్లో కూడా సేమ్ సైజ్ అంటే 0 నుంచి 15 వరకు అండ్ ఎన్ వాల్యూ ఇస్ 0, 1, 2, 3 రిక్వైర్మెంట్ సైజ్. ఎన్ అంటే రిక్వైర్మెంట్ సైజ్ సారీ ఎమ్ అంటే రిక్వైర్మెంట్ సైజ్. ఎన్ అంటే పీపుల్ సైజ్. ఓకే. అంటే మనం తీసుకున్న ఇన్‌పుట్ 4 ఈ ఎగ్జాంపుల్ అయితే 4. సో, ఆ 4 వాల్యూ. ఓకే. సో, అట్లా నేనొక 2 డీ అరే క్రియేట్ చేశా. ఓకే. సో, ఒక 2 డీ అరే క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఓకే. ఇప్పటి వరకు జస్ట్ సమ్మరైజ్ చేస్తా ఏమేమి చేసినామో. ఫస్ట్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక్కొక్క రిక్వైర్మెంట్‌కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చేసినాం. ఏ ఈజ్ 0, బి ఈజ్ 1, సి ఈజ్ 2, డి ఈజ్ 3 అట్లా చెప్పడానికి ఒక ఇండెక్స్ మ్యాప్ క్రియేట్ చేసాం. ఆ ఇండెక్స్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఒక డీపీ అరే క్రియేట్ చేసినాం. ఆ డీపీ అరే సైజ్ 16 బికాస్ మనం అన్ని 1, 1, 1, 1 తీసుకోవాలి కాబట్టి ఆ 16 సైజ్ తీసుకుంటాం. దాంట్లో ఇనీషియల్ వాల్యూ అంటే రిక్వైర్మెంట్స్ ఏం లేనప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఏం కన్సిడర్ చేయొద్దు. సో, డీపీ ఆఫ్ 0 ఈజ్ 0. ఓకే. ఏ టీమ్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పడానికి టీమ్స్ అనే ఒక 2 డీ అరే. ఓకే. ఇప్పుడు దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ చూడగండి. ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే. సో, నేను ఈ ఎన్ అంటే ఏంటి? మనకు కావాల్సిన టీమ్స్ సైజ్. ఓకే. నేను ఒక్కొక్క టీమ్‌ని తీసుకోవాలి అంటే ఎన్ని టీమ్స్ ఉన్నాయి అని చెప్పేది మనకి ఎన్ అనే వాల్యూ. అన్ని టైమ్స్ నేను లూప్‌ని రన్ చేస్తున్నా. ప్రస్తుతానికి బిట్ మాస్క్ ఈస్ 0. ఓకే. ఇనీషియల్‌గా 0 అనుకుంటే ఇప్పుడు మనం ఒక కొత్త బిట్ మాస్క్ దానికి తయారు చేస్తున్నాం. ఎట్లా తయారు చేస్తాం? ఏబీకి ఒక బిట్ మాస్క్ ఉండాలి. విచ్ ఈస్ 3 మనం కాలిక్యులేట్ చేసింది మీకు గుర్తుంటే ఇట్ విల్ బి 3. బీసీకైతే ఇట్ విల్ బి 6. సీడీకైతే 8 + 4 12. ఓన్లీ డీకైతే 8. ఓకే. సో, అట్లా దాన్ని తయారు చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిట్ మాస్క్ అని చెప్తున్నాం. ఓకే. ఫస్ట్ నేను ఏబీ అని తీసుకుంటే ఇక్కడ నుంచి పీపుల్‌లో నుంచి నేను ఫస్ట్ వాల్యూ తెచ్చుకుంటున్నా. ఫస్ట్ వాల్యూ తెచ్చుకుంటే దాంట్లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఏ అండ్ బి. సో, ఫస్ట్ ఏ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ వస్తది. దానికున్న ఇండెక్స్ ఏంటి అని చెప్తూ ఈ ఇండెక్స్ మ్యాప్ మనం ఫస్ట్ చేసింది మీకు గుర్తుంటే ఆ ఇండెక్స్ మ్యాప్‌లోకెళ్ళి ఏ అనే వాల్యూకి ఏ ఇండెక్స్ ఉంది అంటే 0 అని వస్తది. 0 అని వచ్చిన తర్వాత నేను దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నా. బికాజ్ 2 పార్ట్స్‌గా తీసుకున్నాం. ఏ అంటే 0, 0, 0, 0 కానీ నేనెట్లా కన్సిడర్ చేసిన ఏ అంటే 0, 0, 0, 1 ఉండాలి. బి అంటే 0, 0, 0 సారీ 0, 0, 1, 0 ఉండాలి. అంటే ఇటు సైడ్ పొజిషన్ ఏ, ఇటు సైడ్ బి, సి, డి అట్లుండాలి.
ఓకే. సో, అట్లుండాలి అంటే నేను ఇది చేయాలి. బికాజ్ ఏ అనే వాల్యూ నేను 0 అని తీసుకున్నా కదా! సో, నేను ఏ అన్న వాల్యూ 0 తీసుకున్నప్పుడు నేను దాన్ని 1 అనే వాల్యూ రావాలి అంటే దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. ఓకే. సో, దానికోసం 1 యాడ్ చేస్తా. ఇప్పుడు ఈ బిట్ మాస్కొచ్చింది. దీన్ని ఆర్ ఆపరేటర్ చేస్తూ దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్‌కి ఆర్ ఆపరేటర్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఏ అనే వాల్యూ వచ్చింది. ఓకే. సో, ఫస్ట్ ఏ అనే వాల్యూ వస్తే ఇది నేను కన్సిడర్ చేస్తే నాకొచ్చే వాల్యూ 0001 అది బిట్ మాస్క్‌లో స్టోర్ అయింది. దాని తర్వాత బి గూడా అదే సెట్‌లో ఉంది గదా! సో, బి గూడా వస్తది. బి వస్తే ఏంటి 0010 వస్తది. ఈ రెండిటికి నేను ఆర్ ఆపరేటర్ పెడుతున్నా. ఓకే. ఇక్కడుంది ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ పెడితే ఏమవుతది 0011 వస్తది. ఇది నా ఫస్ట్ ఏబీ అనే ఇన్‌పుట్స్‌కి బిట్ మాస్క్. ఓకే. సో, ఈ బిట్ మాస్క్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను బిట్ మాస్క్ క్రియేట్ జేయడం కోసం. బీఎం క్రియేట్. బిట్ మాస్క్ నేను క్రియేట్ చేసిన. చేసిన తర్వాత దీన్ని ఆ డీపీ అరే మనం క్రియేట్ చేసినాం కదా! దాంట్లో ఎక్కడ పెట్టాలి? దానికోసం ఇది అండ్ దాంట్లో ఏ టీమ్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పడానికి ఈ లాజిక్. ఓకే. సో, ఇక్కడ నేను ఈ లూప్‌ని రన్ చేస్తున్నా. ప్రతిసారి ఈ లూప్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ లూప్ రన్ అవుతది. ఈ లూప్ రన్ అయ్యి ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తున్న వాల్యూ ఎక్కడ పెట్టొచ్చు అని చెప్తూ నేను క్రియేట్ చేసిన బిట్ మాస్క్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కదా! ఇది 0011 ఓకే. ఇది నేను క్రియేట్ చేసిన బిట్ మాస్క్ అంటే ఈ వాల్యూ. ఓకే. సో, నేను బిట్ మాస్క్ క్రియేట్ చేసి దానికి ఓకే. సరే. 0011 ఓకే. దీనికి జేతో ఆర్ చేస్తున్నా. ఫస్ట్ 0000 ఆర్ చేస్తే ఏమవుతది 0011 ఓకే. దాని తర్వాత 1కి చేస్తా సేమ్. దాని తర్వాత 2కి చేస్తా సేమ్. దాని తర్వాత 3కి చేస్తా. 3కి చేస్తే ఇట్లొస్తది. ఓకే. సో, ఇట్లొచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా వాల్యూ వస్తది. సో, ఆ కొత్త బిట్ మాస్క్‌ని 1 నుంచి లాస్ట్ వరకు ఉన్న వాల్యూస్ అన్నిట్లో నేను ఎక్కడెక్కడ దాన్ని ప్లేస్ చేయొచ్చు అని చెప్పడానికి నేను ఒక కొత్త బిట్ మాస్క్ క్రియేట్ చేసుకొని, ఈ కొత్త బిట్ మాస్క్‌ని డీపీలోకి పంపిస్తా. డీపీలో ఇనీషియల్‌గా ఏముంది? డీపీ అనే అరేలో ఇనీషియల్‌గా ఏముంది? ఫస్ట్ ఒక్కటి 0 ఉంది. మిగతాయన్నీ ఇన్ఫినైట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఇన్ఫినైట్ వాల్యూసే. ఈ ఇన్ఫినైట్ వాల్యూస్‌ని ఫస్ట్ టైమ్ నేను కన్సిడర్ చేసినప్పుడు ఇది ఇన్ఫినైట్. ఇన్ఫినైట్ కన్నా ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తున్న వాల్యూ చిన్నదా అని తీసుకుంటా. ఇనీషియల్‌గా జే 0 ఓకే. ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఇటరేషన్‌కి జే వాల్యూ 0. 0th ఇండెక్స్‌లో ఏముందో మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. 0th ఇండెక్స్‌లో ఏముంది? 0 ఉంది. సో, 0 ప్లస్ 1 ఈజ్ స్మాలర్ థాన్ ఇన్ఫినైట్ వాల్యూఆ అని కన్సిడర్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నాం? కొత్త బిట్ మాస్క్ ఫార్మ్ అయ్యి, దానికి ఏం వాల్యూ వస్తది అని కన్సిడర్ చేస్తున్నాం. సో, ఇనీషియల్‌గా జే ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేయాలి. ఓకే. బికాజ్ డీపీ ఆఫ్ జే ప్లస్ 1 ఈజ్ 1 ఓకే. డీపీ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ 1. సో, 1 ఈజ్ లెస్ థాన్ ఇన్ఫినైట్ కాబట్టి నేను ఈ ఇఫ్ కండిషన్ లోపలికెళ్తున్నా. ఇఫ్ కండిషన్ లోపలికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పర్టిక్యులర్ బిట్ మాస్క్‌కి కొత్త బిట్ మాస్క్ ఏదైతే ఫార్మ్ అయిందో కొత్త బిట్ మాస్క్ ఏది ఫార్మ్ అయింది? నేను జే వాల్యూ 0 తీసుకుంటే ఇదన్నీ 0 సో, సేమ్ అదే వాల్యూ. ఓకే. నేను 000 అంటే ఆల్ జీరోస్ ఆల్ బిట్ జీరోస్ తీసుకొని దేనితో ఆర్ ఆపరేటర్ చేసినా నాకొచ్చే వాల్యూ సేమ్. ఓకే. బికాజ్ దాంట్లో ఏముందో అదే రిఫ్లెక్ట్ అయితది. సో, ఇట్లా కన్సిడర్ చేసినాం కాబట్టి ఇది ఇప్పుడొచ్చిన నా కొత్త బిట్ మాస్క్. న్యూ బిట్ మాస్క్. ఈ కొత్త బిట్ మాస్క్ వాల్యూ నాకు ఎక్కడుంటది? డీపీ ఆఫ్ న్యూ బిట్ మాస్క్ అంటే అది ఇంటిజర్ వాల్యూనే కన్సిడర్ చేస్తది. దీని ఇంటిజర్ వాల్యూ ఎంత? 3. సో, నేను 3లోకెళ్ళి 1 అని ప్లేస్ చేస్తా. అంటే 0, 1, 2, 3 ఈ థర్డ్ ఇండెక్స్ దగ్గరకొచ్చి ఇక్కడ నేను 1 అనే వాల్యూ ఉంది అని చెప్తున్నా. ఎందుకు ఇక్కడ 1 రాస్తున్నాం? ఎందుకు 1 అని రాస్తున్నామంటే ఆహ్, మనకి ఇక్కడ ఒక వాల్యూ ఉంది. దాన్ని కాంబినేషన్ ఈస్ 3. మనం మీకు గుర్తుంటే నేను నార్మల్‌గా ఇంతకుముందు లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు దీన్ని 0011ని ఇంకొక వాల్యూతోని యాడ్ చేయాలి. అప్పుడొచ్చిన బిట్ మాస్క్ ఇఫ్ ఇట్ ఈస్ 1111 దెన్ అది నా సొల్యూషన్. ఓకే. ఇప్పుడు సేమ్ అట్లా స్టోర్ చేసుకోవడం కోసం నేను డీపీలో దీన్ని స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, ఈ వాల్యూని తీసుకెళ్ళి థర్డ్ ఇండెక్స్‌లో స్టోర్ చేస్తా. బికాజ్ దీని ఫైనల్ వాల్యూ ఇస్ 3. ఓకే. సేమ్ అట్లనే ఈ టీమ్ అనే దాంట్లో కూడా థర్డ్ థర్డ్ రో థర్డ్ రోకెళ్ళి
సో ఇట్లా నా టేబుల్ ఉంటే థర్డ్ రోకి వెళ్ళిపోయి థర్డ్ రోలో ఏం వాల్యూ ఉండాలి అని చెప్తూ నేను ఇప్పుడు ఒక వాల్యూని కన్సిడర్ చేసిన కదా, ఆ వాల్యూ తీసుకోవాలి. ఓకే. సో టీమ్ ఆఫ్ జే అంటే ప్రస్తుతానికి టీంలో ఏముంది, ఏం లేదు, టీమ్ ఇస్ ఖాళీ. ఓకే. సో ఈ టీంలో నేను కన్సిడర్ చేసుకున్న వాల్యూ ప్రస్తుతానికి 0th ఇండెక్స్లో ఏమున్నాయంటే ఏం లేవు. ఓకే. ఖాళీ ఖాళీ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ఇది సైజ్. కాపీ ఆఫ్ అంటే ఏంటి? ఒక లిస్ట్‌ని మనం కాపీ చేస్తున్నాం, ఆర్ ఒక అరేని ఇంకో అరేలో కాపీ చేయాలి. ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫర్ ద సేమ్ అరే ఆఫ్ సైజ్ n అంటే మనం యూజ్ చేసేది ఈ కాపీ ఆఫ్. ఓకే. సో ఈ కాపీ ఆఫ్ యూజ్ చేసి నేను ఒక అరేని క్రియేట్ చేస్తాను. ప్రస్తుతానికి ఆ అరే ఖాళీగానే ఉంది. సో ఈ టీమ్‌లోకి ఆ ఇండెక్స్‌లో థర్డ్ ఇండెక్స్‌లో నేను ఒక ఖాళీ లిస్ట్‌ని ప్లేస్ చేస్తున్నా. ఆ ఖాళీ లిస్ట్‌లో ఐఎత్ ఇండెక్స్ అంటే ఏంటి? ఈ వాల్యూ. ఓకే. ఇనీషియల్‌గా ఆ వాల్యూ i ఈజ్ 0. సో 0th ఇండెక్స్‌లో నేను ప్లేస్ చేసే వాల్యూ ఈజ్ 1. ఓకే. అంటే అక్కడ ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పడానికి. ఓకే. అలా నేను ప్రతి ఇటరేషన్‌కి ఏమేం కన్సిడర్ అవుతుంది, ఎక్కడెక్కడ కన్సిడర్ అవుతుంది, ఏమేం టీమ్స్ ఉన్నాయి నా దగ్గర అన్నట్టు అన్ని వాల్యూస్ తీసుకుంటా. ఓకే. దాని తర్వాత నాకెప్పుడైతే న్యూ బిట్ మాస్క్ వాల్యూ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఈజ్ 1 అని వచ్చింది. దీని వాల్యూ విల్ బి ఇన్ఫినైట్ అనుకోండి. ఇది స్మాల్ అవుతదా? అవ్వదు. సో అట్లా నేను కన్సిడర్ చేసుకోను కొన్ని వాల్యూస్. ఇప్పుడు ఈ లూప్ కంప్లీట్ అయిపోయేసరికి నాకు అన్ని వాల్యూస్ కాలిక్యులేట్ అయిపోయి వస్తాయి. ఎట్లా? సో ఈ బిట్ మాస్క్ నెక్స్ట్ నేను తీసుకునే బిట్ మాస్క్ లెట్స్ సే ఓకే. ఇది అనుకుందాం. సొల్యూషన్ దగ్గరికెళ్దాం. 1100 ఈ 011 ఈ వాల్యూ ఆల్రెడీ నేను స్టోర్ చేసేసిన. ఇప్పుడు ఈ వాల్యూని స్టోర్ చేద్దాం. బికాజ్ ఇదే మన సొల్యూషన్ కాబట్టి డైరెక్ట్‌గా అదే చెప్తున్నా. దీనికి బిట్ మాస్క్ నాకు వచ్చిన వాల్యూ ఇది. ఓకే. దీనికి కూడా నేను సేమ్ అదే చేస్తా. ఓకే. జే కన్సిడర్ చేసుకొని జేని ఆర్ చేస్తా. 000 అవుతది. దాని తర్వాత ఏమేం వాల్యూస్ ఉన్నాయని చెప్పడానికి ఒక్కొక్క లిస్ట్‌ని కన్సిడర్ చేస్తా. సేమ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతది. లోపలికొచ్చేసాం. దాన్ని స్టోర్ చేస్తాం. ఆ వాల్యూ కూడా స్టోర్ అయిపోతది ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో. దీంట్లో ఒక ఇండెక్స్‌లో స్టోర్ అయిపోతది. టీమ్స్‌లో కూడా ఈ లిస్ట్‌లో ఈ స్పెసిఫిక్ వాల్యూ స్టోర్ అయింది అని చెప్తాం. అలా అన్నీ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఆహ్, నేను 0 నుంచి జే అనే వాల్యూ 0 నుంచి 16 వాల్యూస్ అన్నిటికి పంపిస్తున్నా. ఓకే. సో జే వాల్యూ నేను అన్నిటికి పంపిస్తున్నా కాబట్టి జే ఎప్పుడైతే దీనికి ఈక్వల్ అవుతదో 3కి ఈక్వల్ అవుతదో అప్పుడు నాకున్న వాల్యూ 0011. ఇప్పుడు నా దగ్గర ఉన్న బిట్ మాస్క్ ఏంటి? 1100. ఈ రెండిటిని నేను ఆర్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి? ఈ వాల్యూ. ఇదే కదా మనకు కావాల్సిన వాల్యూ. సో అంటే మనకు కావాల్సిందని ఇంకా మనకు తెలవదు. బట్ ఫైనల్‌గా ఆ ప్లేస్‌లో ఈ 2 టీమ్స్‌ని పెట్టొచ్చు అని చెప్తూ ఆ టీమ్స్‌ని ప్లేస్ చేస్తది. ఓకే. సో కన్సిడరింగ్ ఇప్పుడు జే వాల్యూ నేను ఇంతసేపు చెప్పింది డీపీ అనే అరే గురించి. ఇప్పుడు టీమ్ అనే అరేకెళ్దాం. టీమ్ అనే అరేకెళ్తే దీంట్లో 16 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ నేనెప్పుడైతే 0011 కన్సిడర్ చేసినో అది థర్డ్ ఇండెక్స్‌కెళ్ళిపోయి బికాస్ ఇది 3 కాబట్టి థర్డ్ ఇండెక్స్‌కెళ్ళిపోయి ఐ వాల్యూ ఇనీషియల్‌గా నేను ఫస్ట్ వాల్యూ తీసుకుంటాను కాబట్టి ఫస్ట్ వాల్యూ అని చెప్పేసింది. సో థర్డ్ ఇండెక్స్‌లో ఉన్న ఫస్ట్ వాల్యూలో నేను 1 అని ప్లేస్ చేసిన. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. దీంట్లో 1 అని ప్లేస్ చేసేసిన. ఓకే. ఇదంతా ఒక లిస్ట్. దాని తర్వాత ఎప్పుడైతే నేను 1100 కన్సిడర్ చేసి అండ్ నా జే వాల్యూ 3 అవుతదో ఓకే. అప్పుడేంటి? ఇది నా ఫుల్‌ఫిల్‌మెంట్ వాల్యూ. అంటే అన్ని వాల్యూస్ కన్సిడర్ అయ్యే వాల్యూ. బికాజ్ 3 అంటే ఏంటి? 11 సారీ 0011 ఇప్పుడు నేను కన్సిడర్ చేసిన వాల్యూ ఇది. సో, ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినప్పుడు నేను టీమ్‌లో కొత్త బిట్ మాస్ దగ్గరికెళ్తా. కొత్త బిట్ మాస్క్ ఏంటి? లాస్ట్ వాల్యూ. ఆ లాస్ట్ వాల్యూలో నేను ప్లేస్ చేయాల్సింది టీమ్‌లోనే ఆల్రెడీ జే పొజిషన్‌లో ఒక లిస్ట్ ఉంది. ఓకే. సో, జే పొజిషన్ ఏంటి? 3. ఇక్కడ నేను చెప్పినా కదా! 3. 3లో ఆల్రెడీ ఏముంది? ఇదుంది. ఓకే. సో, ఈ వాల్యూని తెచ్చుకొని మొత్తం లిస్ట్ కన్సిడర్ చేసుకొని, ఆ వాల్యూని తెచ్చుకొని, దాంట్లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలోకి నేను ఐ పంపిస్తున్నా. ఓకే. సో, ఇది థర్డ్ ఇండెక్స్ వాల్యూ. థర్డ్ ఇండెక్స్ వాల్యూలోకి సారీ ఇది న్యూ బిట్ మాస్క్ వాల్యూ. న్యూ బిట్ మాస్క్ వాల్యూ ఏంటి? 1111. ఓకే. దాంట్లో ఆహ్, వాటెవర్ 3 వస్తది. 2 వస్తది. ఓకే. దాంట్లో ఒక సొల్యూషన్ ఉంది అని చెప్తా.
సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని మనకు తెలుసు. ఓకే. ఆ అరే ఏంటి అని చెప్తూ ఈ అరే మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో ఈ పార్ట్, ఈ డీపీ అనే పార్ట్ జస్ట్ ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న టీమ్ నేను కన్సిడర్ చేసుకోవచ్చా లేదా, లేదా ఇది ఏ టీమ్, దాని బిట్ మాస్క్ ఏంటి అని చెప్పడానికి డీపీ. ఓకే. యాక్చువల్ టీమ్ గురించి చెప్పేది ఈ టీమ్ అనే 2D అరే. ఓకే. సో యా ఓకే. మళ్ళీ ఒక్కసారి సమ్మరైజ్ చేస్తా మొత్తం. ఫస్ట్ ఇన్పుట్స్ తీసుకున్నాం, అవుట్పుట్ ఎలా రావాలి అని చెప్తూ ఒక ఫంక్షన్ని కాల్ చేసినాం, ఒక మెథడ్ని కాల్ చేసినాం. ఈ మెథడ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి, డి వాల్యూ ఏంటి అని చెప్తూ ఒక ఇండెక్స్ మ్యాప్ క్రియేట్ చేసినాం. ఆ ఇండెక్స్ మ్యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఒక డీపీ అరే క్రియేట్ చేసినాం, ఒక టీమ్ అనే అరే క్రియేట్ చేసినాం. టీమ్ అనే అరే ఇస్ అ 2D అరే. దాంట్లో 16 రోస్ ఉన్నాయి అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ ఇస్ రిక్వైర్డ్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉంటాయి. రోజ్ ఎన్ రోజ్ ఎన్ని ఉంటాయంటే 2 పవర్ m రోస్ ఉంటాయి. ఓకే. ఎం అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకే. ఎన్ అంటే పీపుల్ సైజ్ ఆర్ టీమ్ సైజ్. దాని తర్వాత బిట్ మాస్క్ క్రియేట్ చేస్తాం. బిట్ మాస్క్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూకి ఏ బిట్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం, ఏ బిట్ మాస్క్ కన్సిడర్ చేస్తున్నాం, కాంబినేషన్ ఎలా వస్తది అని చెప్పడానికి ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ తీసుకోవడానికి 0 నుంచి 15 వరకు అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ తీసుకొని దాన్ని ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ బిట్ మాస్క్‌తో ఆర్ ఆపరేటర్ చేస్తా. అప్పుడు నాకు ఒక కొత్త మాస్క్ క్రియేట్ అవుతది. అంటే 2 వాల్యూస్ యాడ్ అయిపోతాయి. ఈ 2 వాల్యూస్ యాడ్ అయిపోయినప్పుడు ఏదైతే లోవర్ వాల్యూ ఉంటదో దాన్ని నేను రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసిన తర్వాత ఎక్కడ ఆ అరే ఉంది, ఆ అరే నేను కన్సిడర్ చేయొచ్చా లేదా అని చెప్పడానికి ఆ టీమ్స్‌లో అప్డేట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఫైనల్‌గా ఒక అరే లిస్ట్ కావాలి. దీంట్లో నాకు కావాల్సిన టీమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం కోసం ఒక అరే లిస్ట్ తీసుకొని దాన్ని n టైమ్స్ నేను ఇటరేట్ చేస్తా. n ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టీమ్స్. ఓకే. నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఈ నెంబర్ ఆఫ్ టీమ్స్ టైమ్స్ ఈ లూప్‌ని రన్ చేస్తా. దాంట్లో ఉన్న లాస్ట్ వాల్యూ నేను ఇంతకుముందు 111 ఇక్కడ 1111 అని రాసినా కదా న్యూ బిట్ మాస్క్. ఆ బిట్ మాస్క్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని నేను కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో నేను దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ వాల్యూ ఒకవేళ 1కి ఈక్వల్ అయితే అది నా రిజల్ట్ అని చెప్పడానికి ఆ రిజల్ట్‌లోకి యాడ్ చేస్తా. ఓకే. అది నా ఇండెక్స్. ఇది ఇండెక్స్. ఓకే. సో ఇది ఏ ఇండెక్స్ అని చెప్పడానికి అది 1 ఉంటే ఆ ఇండెక్స్ వాల్యూ అని ఆ ఇండెక్స్‌ని యాడ్ చేస్తా. ఇదంతా నాకు పైకెళ్ళిపోయి అంటే నేను ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేసినో ఆ ఫంక్షన్ కాల్ దగ్గరికెళ్ళిపోతది. ఈ ఫంక్షన్ కాల్ దగ్గరికెళ్ళి ఇక్కడ నుంచి నాకొచ్చింది ఒక లిస్ట్. ఆ రిజల్ట్ లిస్ట్. దాంట్లో ఏ ఇండెక్స్‌లో ఏ వాల్యూ ఉంది అని చెప్తూ వాటిని ప్రింట్ చేసుకుంటాం. మనం ప్రింట్ చేయాల్సింది ఇండెక్సెసే కదా! సో, ఇండెక్స్ ప్రింట్ అయిపోతది. ఓకే. ఎనీ క్వెషన్స్? ఓకే. యాహ్! థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో, ఐ నో ఇట్స్ ఎ హార్డ్ క్వెషన్ అండ్ మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్క టాపిక్ గాదు. 4 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సెట్ ఉంది. ఫస్ట్ మనం సెట్ యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తున్నాం. మ్యాప్ ఉంది. మ్యాప్ యూజ్ చేసి ఇండెక్సెస్‌ని స్టోర్ చేస్తున్నాం. బిట్ మాస్కింగ్ ఉంది. ఒక్కొక్క నంబర్‌ని మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క వాల్యూని ఎట్లా కన్సిడర్ చేయాలి అని చెప్పడానికి బిట్ మాస్కింగ్ ఉంది. డీపీ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్‌లో బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ విత్ గ్రీడీ ఎట్లా చేయాలని 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక్క క్వెషన్‌లో. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్ కూడా రెడీగా ఉండండి. ఓకే. యాహ్! థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బై గైస్. గుడ్ నైట్.